పుష్ప సత్తా చాటాడు. ఉత్తమ హీరోగా ఎంపికయ్యాడు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో 2024 సంవత్సరానికి గాను ఉత్తమ హీరోగా నిలిచారు పుష్ప 2 హీరో అల్లు అర్జున్. 2024లో ఉత్తమ సినిమాగా కల్కి ఎంపికైంది. ఇక ఉత్తమ రెండో చిత్రంగా పొట్టేల్, ఉత్తమ మూడో చిత్రంగా లక్కీ భాస్కర్ ఎంపికయ్యారు. అయితే 35 చిన్న కథ కాదు సినిమాలో కూడా నటించిన నివేదా థామస్ ఉత్తమ హీరోయిన్ గా నిలిచారు. ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ ను గద్దర్ అవార్డు వరించింది. పుష్ప సత్తా చాటాడు. ఉత్తమ హీరోగా ఎంపికయ్యాడు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో 2024 సంవత్సరానికి గాను ఉత్తమ హీరోగా నిలిచారు పుష్ప 2 హీరో అల్లు అర్జున్. 2024లో ఉత్తమ సినిమాగా కల్కి ఎంపికైంది. ఇక ఉత్తమ రెండో చిత్రంగా పొట్టేల్, ఉత్తమ మూడో చిత్రంగా లక్కీ భాస్కర్ ఎంపికయ్యాయి. 35 చిన్న కథ కాదు సినిమాలో నటించిన నివేదా థామస్ ఉత్తమ హీరోయిన్ గా నిలిచారు. ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ ను గద్దర్ అవార్డు వరించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సునీత, కొద్దిసేపటి కిందట గద్దర్ సినిమా అవార్డ్స్ ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. విన్నర్స్ ఎవరంటూ కూడా కొద్దిసేపటి కిందట తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ లను ప్రకటించింది. జయసుధ కమిటీ కొద్దిసేపటి కింద జయసుధ కూడా కమిటీలో జ్యూరీ మెంబర్స్ అందరినీ కూడా వాళ్ళని అంటే ఎవరెవరు విన్నర్స్ అంటూ కూడా 2024కి సంబంధించినటువంటి సినిమాల విభాగాలు అన్ని విభాగాలు 24 విభాగాలకు సంబంధించి విన్నర్ బెస్ట్ యాక్టర్స్ ని, బెస్ట్ మూవీని, బెస్ట్ డైరెక్టర్ ని ఇలా అన్ని విభాగాలకు సంబంధించి అవార్డులను నటినట్లకి ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసి అయితే ఇందులో భాగంగా ఈ అవార్డుల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రముఖ సినీ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జ్యూరీ కమిటీ ఏర్పాటు చేయగా తాజాగా 2024 సంవత్సరానికి సంబంధించిన సినిమా అవార్డ్స్ అయితే ప్రకటించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ ఇవాళ అవార్డులను అయితే ప్రకటించారు. అవార్డుల ఎంపికలో ప్రభుత్వ జోక్యం లేకుండా పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చారంటూ కూడా తెలుస్తోంది. జ్యూరీ ఏకగ్రీవకంగా విజేతలను ఎంపిక చేసినట్టు కూడా జయసుధ తెలిపింది. అయితే ముఖ్యంగా మనం ప్రధాన విజేతల విషయానికి వస్తే బెస్ట్ ఫిలిం కల్కి, రెండో బెస్ట్ ఫిలిం గా పొట్టేలు, మూడో బెస్ట్ ఫిలిం గా లక్కీ భాస్కర్, అలాగే బెస్ట్ డైరెక్టర్ గా నాగ్ అశ్విన్, బెస్ట్ హీరోగా అల్లు అర్జున్ పుష్ప 2కి బెస్ట్ హీరోగా అవార్డు తీసుకోబోతున్నాడు. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా హెచ్ఎస్ సూర్య, బెస్ట్ కమెడియన్ గా సత్య వెన్నెల కిషోర్, అలాగే బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా వెంకీ అట్లూరికి ఇలా స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ ఒక్కొక్కరికి ఇట్లా తెలంగాణ ప్రభుత్వ చేతుల మీదుగా గద్దర్ గారి పేరులతో అవార్డులు ప్రకటించడం సినిమా పరిశ్రమలో గౌరవప్రదంగా ఒక అంశంగా మారింది. సినిమాలకు న్యాయమైన గుర్తింపు ఇవ్వడం ద్వారా కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు కొత్త ఉత్తేజాన్ని నింపుతాయంటూ కూడా తెలుసు. అయితే అల్లు అర్జున్ అరెస్టు తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కొద్దిసేపటి కింద ఫ్యాన్స్ కూడా సంబరంలో తేలిపోతున్నారు. అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహరించే తీరుపై కూడా కొంత కామెంట్స్ అయితే మనకు వినిపించి అప్పుడు చట్ట ప్రకారం అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన రేవంత్ సర్కార్ కొద్దిసేపటి కిందటే తాజాగా అవార్డుల విషయంలో నటనే గీటు రాయిగా తీసుకుని మొత్తంగా అవార్డుల విషయం ప్రభుత్వ ప్రమేయం ఏం లేదంటూ కూడా స్పష్టమవుతుంది. ఏది ఏమైనా ఇటు కొద్దిసేపటి నుంచి అల్లు అర్జున్ అభిమానులు అయితే సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత పాన్ వరల్డ్ హీరోగా అల్లు అర్జున్ క్రేజీ ఒకేసారిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు అట్లీతో వస్తున్నటువంటి సినిమా అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా పైన కూడా భారీ అంచనాలు అవుతున్నాయి. రైట్ వినోద్. For the year 2024 goes to first best feature film Kalki 2898, that is 2898 AD, and second best feature film Potel, third best feature film
Lucky Bhaskar. Best Director Shri Naga Ashwin Singireddy for Kalki. Best Leading Actor Shri Allu Arjun Pushpa 2. Best Leading Actress Niveda Thomas for 35 Chinna Kadakadu. Best Supporting Actor Shri S.J. Surya Saripoda Senivaram. Best Supporting Actress Ms. Saranya Pradeep Ambajipeta Marriage Band. Best Music Director Shri Beams for Razakar. Best Male Playback Singer Shri Sid Sriram for Uru Peru Bhairavakona.